నమస్కారం. వెలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఉచిత శిక్షణకు సహకారం. ప్రజా దర్బార్కు విశేష స్పందన. సివిల్స్ కోచింగ్ స్కాలర్షిప్ అందించే విషయంలో కీలక ప్రకటన చేయడం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రతిభ ఆధారంగా 30 నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమిక్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ, బీసీ మహిళా అభ్యర్థుల్లో ప్రతిభ ఉన్నవారిని 10 మందిని ఎంపిక చేసి శివశక్తి ఫౌండేషన్ తరపున ఉచితంగా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. వారికి వసతి, భోజనం సహా అన్ని ఏర్పాట్లు ఉచితంగానే చేస్తామన్నారు. ఆదివారం అందుకు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినుకొండ పట్టణం కుర్చేడు రోడ్డులోని సీతారామపురం ఐనవోలు దగ్గర ఉన్న డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనంలో ఆ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారంతా ఆదివారం పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారికి సివిల్స్, గ్రూప్ పరీక్షలకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8639379369 అనే నంబర్లో సంప్రదించాలని లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ గతంలో హైదరాబాద్ లో వివిధ నగరాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మన వినుకొండలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మెరిట్ ఉండే మహిళలకి 10 మంది పిల్లల్ని, స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఉచితంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. బోర్డింగ్, అక్కడ భోజన వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఆదివారం దీనికోసం ఎగ్జామ్ పెట్టారు. కురిచేడు రోడ్లోని సీతారాంపురం దగ్గర, ఐనవోల్ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పారా లక్ష్మయ్య గారి ఐఏఎస్ సర్కిల్ బిల్డింగ్ లో ఎగ్జామ్ పెడతారు. ఆదివారం ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిందిగా ఆసక్తి ఉన్నటువంటి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 30 నెలల కోచింగ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు ఇచ్చిన వాళ్ళకి 10 మందికి రేపు సివిల్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాళ్ళు క్వాలిఫై అయ్యే విధంగా కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్ పాస్ అవటము, గ్రూప్ 1 ఎగ్జామ్ పాస్ అవటం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. 8639379369 8639379369 అనేటువంటి నెంబర్కి. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం శృంగవరపు వనంలో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంను మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరు చాలా ముఖ్యమని, ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రజల తాగునీటి సమస్య తీరుతుందన్నారు. పేపర్స్, ప్లాస్టిక్ గ్లాసులు బిలో 100 మైక్రాన్స్ వాడటం వలన అది భూమిలో వేస్తే వెయ్యాలకు కూడా కరగదు. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్నటువంటి అన్నం తినే ప్లేట్లు ఉన్నాయి కదా, దాని మీద తింటే అన్నం వేస్తే ఆ వేడికి అది కరిగిద్ది. ఆ ప్లాస్టిక్ షీటు దాంట్లో ఉన్నటువంటి పాయిజన్, విష పదార్థాలు తినే ఫుడ్లోకి వస్తాయి. ఇప్పుడు చాలామంది క్యాన్సర్లు వస్తున్నాయి, చూసారా? ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకి ఒకసారి మీరు హాస్పిటల్ పోయి రావాలా. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తే పేషెంట్ని 20 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎప్పుడో 1,00,000 ఒకళ్ళకి వచ్చేది క్యాన్సర్, ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. అందువల్ల క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండటం కోసం, ప్లస్ భూమి పాడైపోద్ది. ఇప్పుడు ఏంటి తీసి పడేస్తూ ఉంటాం, అవి భూమిలో కరిగిపోవు. భూమిలో కరగనప్పుడు ఏమవుద్ది? దానివల్ల చాలా నష్టం. అంటే భవిష్యత్తులో మన పిల్లలకి తాగే నీళ్లు బోరెత్తే ఏదైనా నీళ్లు, విషపు నీళ్లు, పాయిజన్ నీళ్ళు వస్తాయి వీటి వలన. అందువలన అవి తయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అవి కొనుక్కొచ్చి అమ్మండి. దాంట్లో అన్నం తిన్న వాళ్ళకి మేలు జరిగిద్ది, అవి వాడిన వాళ్ళకి మేలు జరిగిద్ది. సో ఇది ఏంటంటే దేశం మొత్తం, నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం కూడా మన దేశం బాగుండాలని, ఇటు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఇలా వాతావరణ కాలుష్యానికి నష్టం చేసేవి ఉండకూడదు,
దీనివల్ల ఈ ప్లాస్టిక్ వాటర్ వీటిని 100 మైక్రాన్స్ లోపు వాటిని వాడటం వలన అవి భూమిలో కరగవు, డీకంపోజ్ అవ్వవు. వాటి వల్ల చాలా అరిష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. అందువల్ల ఈ దేశం మొత్తం బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి మన వినుకొండలో కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయడం జరిగింది. సరే, నేను కొంత టైం వ్యవధి ఇవ్వమని చెప్పేసి చెప్తాను, 1 నెల వ్యవధి ఇవ్వమని చెప్తాను. ఎప్పటిదాకా ఇచ్చారు మీకు? మీకు కమిషన్ ఎప్పటిదాకా ఇచ్చారు? మిగిలినవి కూడా ఒక క్యారీ బ్యాగ్స్ అనే కాదు, ఆ మిగిలినవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ప్రజలకు ఉపయోగపడేవి. మీరు ఆ వెరైటీలు డిస్పోజబుల్ అంటే డీకంపోజబుల్, భూమిలో వేస్తే భూమిలో కరిగిపోయాయి ఆర్గానిక్వి, ఇవి ఆ మెటీరియల్ కొనండి. అదన్నా ఏదమ్మినా మీకు వచ్చే లాభం వస్తుంది. ఇవి అమ్మితే మన ప్రాంతానికి మేలు జరిగిద్ది, భూమికి మేలు జరిగిద్ది, వాడుకునే వాళ్ళకి మేలు జరిగిద్ది. తక్కువ రేట్ అని ఆ ప్లాస్టిక్ వాటిని తక్కువ మైక్రాన్స్ వాడితే తీవ్రంగా నష్టపోతాం. మీరే కాదు, మొత్తం సమాజం అంతా నష్టపోతారు. అదైనా మీకోసం మాట్లాడి కొంత వ్యవధి ఇప్పిస్తా. అదైనా 3 నెలలు మీరు అనుకున్నట్టు 3 నెలలు కుదరదు. మీరు ఇప్పుడే ఆల్టర్నేటివ్ సోర్సు గుంటూరు, విజయవాడ నుండి డీకంపోజబుల్ భూములు వేస్తే వెంటనే నెలలో ఎరువు అయిపోయేది, కరిగిపోయేది. అది ఎరువు అయితే మళ్ళీ మొక్కలు బాగుపడుతాయి, పంటలు బాగుపడుతాయి, అన్నిటికి ఉపయోగం. ఇది మాత్రం అమ్మితే కేసులు అవుతాయి, మీ మీద పెనాల్టీలు వేస్తారు, మీకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, భూమి సాయిల్ పాడైపోతుంది. అంటే మీరు కూడా అర్థం చేసుకుని అందరూ సహకరించండి. మన వినుకొండ బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలని మీరు కూడా కోరుకునే దాంట్లో మీరు అందరూ ముందుండాలి. నష్టం చేసే మీరు అమ్మద్దు, అవసరమైన వాళ్ళు ఇటు కొంటారు. మీరు డీకంపోజబుల్ ఇంకొక 5 రూపాయలు ఎక్కువైనా డీకంపోజబుల్ మీరు అమ్మితే డీకంపోజబుల్ కొంటారు అందరూ. 1 మంత్ టైం ఇస్తున్నా, మీరు ఎక్కువ ఈ మాత్రం మెటీరియల్ పెట్టుకున్న వాళ్ళు నష్టపోతారు, వచ్చి మెటీరియల్ తీసుకెళ్ళిపోతారు, అదన్నా కోర్టుకు పెడతారు. మళ్ళీ మీరు కోర్టుల చుట్టూ తిరగాల. మీరు ఇబ్బంది పడద్దు, మీరు ఇబ్బంది పడకూడదు, ప్రజలకు ఇబ్బంది రాకూడదు. కాబట్టి ఈ మాత్రం అమ్మమాకండి. 1 నెల రోజులు మాత్రం టైం ఇమ్మని కమిషనర్ గారిని కోరుతాను. నెల తర్వాత ఒక్కళ్ళు అమ్మినా సరే కేసు. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 3వ రోజు వినుకొండ అగ్నిమాపక కేంద్రం యొక్క కేంద్రాధికారి మరియు సిబ్బంది వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో గల గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్ నందు నివాసం ఉంటున్న కుటుంబాలకు మరియు చుట్టుపక్కల ప్రజలకు అవగాహన కల్పించారు. వేసవి కాలంలో గృహాలలో సంభవించే గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఆయిల్ ఫైర్స్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలు జరిగిన తరువాత ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని అనే అంశాలపై ప్రాక్టికల్ గా డెమో ద్వారా అవగాహన కార్యక్రమం ఫైర్ సిబ్బంది కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ బి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రమాదవశాత్తు జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఫైర్ వస్తే ఎటువంటి భయాందోళనకి గురికాకుండా టెక్నికల్ గా ఫైర్ ను ఆర్పే పద్ధతులు వివరించడం జరుగుతుందన్నారు. నమస్కారం, నేను వినుకొండ ఫైర్ ఆఫీసర్. ఈ కారంచేడు గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్లో డెమో ఇవ్వడం జరిగింది. కనుక మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారికి ధన్యవాదాలండి. నేను కోరుకునేది ఏంటంటే ఈ గ్యాస్ ఎలా ఆర్పాలి, ఎలా చేయాలి, ప్రమాదాలను మనం ఎలా ఎదుర్కొనాలి అనేది మన స్టాఫ్ చెప్పుకున్నారు. కనుక మీకు ఏదన్నా డౌట్లు ఉంటే మళ్ళీ అడగండి. ఇంకొకటి ఏంటంటే కోరుకునేది, మనం ఎప్పుడు లిఫ్ట్ వాడుతూ ఉంటాం. ఆ లిఫ్ట్ మాత్రం ఎప్పుడు ఏదైనా ఫైర్ అయినప్పుడు మాత్రం మీరు లిఫ్ట్లో దిగొద్దు. ఏ కాడికి మనం మెట్ల మీదే దిగండి. లిఫ్ట్ మాత్రం ఎప్పుడు వాడవద్దు. నేను ప్రెసిడెంట్ గారిని కోరేది ఏంటంటే ప్రతి ఫ్లోర్లో కూడా ఒక CO2 కార్బన్ డైఆక్సైడ్ CO2 ఒకటి పెట్టమంటున్నాను. 5 ఫ్లోర్లు ఉంది, 5 CO2 పెట్టమని ప్రెసిడెంట్ గారికి చెప్తున్నాను. కనుక మీరు కూడా ఈ ఫైర్ గురించి కూడా తెలుసుకోవడానికి చాలా మంచిది. మీకు ధైర్యం వస్తుంది. గ్యాస్ ఫైర్ అయితే అయ్యో ఫైర్ అవుతుందని మళ్ళీ బయటికి పరిగెత్తకుండా మనం ఎలా ఆర్పగలము, మనం క్లాత్తో ఆర్పగలము లేదా మనం బకెట్తో ఆర్పగలము అనేది కూడా మీకు కూడా అవగాహన ఇప్పటికే తెలిసిందనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్లు ఉంటే మమ్మల్ని అడగండి. అది
మీరు ఏదన్నా గ్యాస్ లీక్ అయినప్పుడు వంటగదిలో ఏంది గ్యాస్ లీక్ అవుతుంది అనేది మీరు తెలుసుకొని ఎమ్మటినే మీరు స్విచ్ వేయటం కానీ ఏమి అది సెల్ ఫోన్ మాట్లాడటం కానీ ఉపయోగించరాదు. కనుక మొత్తం ఇంట్లెస్ ఇవన్నీ తెరిచి ఒక అరగంట ఉంచితే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత రెగ్యులేటర్ ఆపుకోవటం ఇవి చేసుకోండి. ఎమ్మండి సెల్తో మాట్లాడాలి, ఈ చేయొద్దు. మనకి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ప్రెసిడెంట్ గారిని మరీ కొడుతున్నాను, కార్బన్ డైఆక్సైడ్ CO2లో కలిపి పెట్టించు సార్, అది మేము కోరుకుంటున్నాం. కుట్రపూరితంగా అప్పులు ఉన్నాయంటూ అత్తారింటి నుండి వచ్చిన ఆస్తిని మరలా తిరిగి లాగేసుకోవడానికి బెదిరిస్తున్నారని, తమను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కాపాడాలంటూ వినుకొండ కోడలు చిలకలూరుపేట గోళ్ల బిందు అనే మహిళ తన 2 పిల్లలతో కలిసి వినుకొండ పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. తమ మామ గోళ్ల మహేశ్వరరావు ఫోర్జరీ సంతకాలతో ఆస్తులను బదలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. ఆస్తులుగా ఉన్న భవనాల తాళాలను పగలగొట్టారని, అక్కడితో ఆగకుండా ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఉన్న ఆస్తులను ప్లాన్ ప్రకారం తమ కుమార్తెకు ఆస్తులు బదలాయించారని, తనకు తన 2 ఆడపిల్లలకు ఎలాగైనా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు న్యాయం చేయాలని వేడుకుంటూ వినుకొండ పట్టణంలోని పలువురుపై ఆరోపణలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. మాది చిలకలూరుపేట. 2011లో గోళ్ల కిరణ్ కుమార్ని మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళ నాన్నగారు వచ్చేసి గోళ్ల మహేశ్వరరావు గారు. 14 ఏళ్ల క్రితం మాకు పెళ్లికి ముందే 2 months గ్యాప్ ఉంది. ఆ 2 months గ్యాప్లో మా మామగారికి చెడు వ్యసనాలు ఉన్నాయని తెలుసుకొని మా నాన్నగారు పెద్ద మనుషులతో కూర్చోబెట్టి ఎంతో కొంత అబ్బాయి పేరు మీద ప్రాపర్టీ ఉంటేనే పిల్లని ఇస్తామని చెప్పారు. ఆ ప్రపోజల్తోనే పెళ్ళనేది జరిగింది. ఈ 14 ఏళ్ల నుంచి కూడా ఏదో రకంగా ఆ ప్రాపర్టీ వెనక్కి తీసుకోవాలనే మమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నారు. నాకు 2 ఆడపిల్లలు. మా ఆడపడుచు కట్నం కోసం 2 కోట్ల అప్పులున్నాయి మా నాన్నకి, ఆ అప్పు నువ్వు తీర్చాలని చెప్పి నన్ను నా భర్తని హెరాస్ చేసింది. ఈ టైంలోనే నా మరిదికి ఎటువంటి జాబ్ లేదు. ఈ 14 ఏళ్ల నుంచి అతను ఖాళీగా కూర్చొని తిన్నాడు. నేను టైలరింగ్ షాప్ పెట్టుకొని నా ఇన్కమ్, నేను పిల్లల్ని జాగ్రత్తగా నేను చూసుకుంటూ వచ్చాను. నా భర్త సపోర్ట్ కొంచెం ఉన్నా కానీ వాళ్ళ వైపు నుంచి బాగా ప్రెషర్ నా అత్తమామల నుంచి, నా ఆడబడుచు, నా మరిది నుంచి నా భర్తకి ఎక్కువైపోయి ఎటువంటి మాకు న్యాయం జరగనీయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి చేశారు. ఈ టైంలోనే 2 కోట్ల అప్పు ఉంది, 2 కోట్ల అప్పు తీర్చమని నన్ను నా భర్తను ప్రెషర్ చేయగా ఇంకా వాళ్ళ మీద కట్నం కోసం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము కేసులు పెట్టాము. ఈ సిచ్యువేషన్లోనే ఏదో రకంగా ఈ ప్రాపర్టీ వెనక్కి తీసుకోవాలనే ఇదితో సీనియర్ జర్నలిస్ట్ దారా మల్లికార్జునరావు అని పెద్దవాళ్ళ పేర్లు యూజ్ చేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మా నాన్న మాట్లాడడానికి అని చెప్పి దారా మల్లికార్జునరావు దగ్గరికి వెళ్ళారు. నువ్వు ఊరు దాటి కొలువేర్లు దాటి ఎలా బ్రతికి బయటకు వెళ్ళగలుగుతావో నేను చూస్తాను, నీ అంతు తేలుస్తానని చెప్పి దారా మల్లికార్జునరావు గారు మా నాన్నని బెదిరించారు. ఇంకా మేమేమీ చేయలేక దాదాపు ఈ 4 years నుంచి 3 years నుంచి మేము బాగా సఫర్ అవుతున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం. ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతున్నాం, ప్రజా దర్బార్లకు వెళ్తున్నాం, సిఐ గారిని కలుస్తున్నాం. ఈ టైంలోనే మా భర్త గారు ఇక్కడ వినుకొండ పోలీస్ స్టేషన్కి సిఐ సాంబశివరావు గారు మమ్మల్ని పిలిపించారు 1.5 year బ్యాక్. పిలిపించి ఈ ప్రాపర్టీ నువ్వు నీ తండ్రికి వెనక్కి రాసేసావని చెప్పి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫోర్జరీ క్రియేట్ చేశారు. నా భర్తకు భయం వేసి ఆ భయంతోనే నా పిల్లల పేరు మీద ఆస్తినంతా వెనక్కి రాసేశారు. ఈ టైంలో ఈ 8 months నుంచి నేను రెంట్ తీసుకుంటున్నాను పిల్లల పేరు మీద అని చెప్పి కావాలని మొన్న December 10th తాళాలు బ్రేక్ చేసి బ్రేక్ చేసిన తాళాల లోపల తన సామాను అక్రమంగా పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. December 10th నుంచి 4 months నుంచి ఆల్మోస్ట్ నేను ప్రతి వీక్కి నేను ఇక్కడ సిఏ గారిని కలుస్తున్నాం, అందరినీ కలుస్తున్నాం. ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈ 4 monthsలో కూడా ఎవరు ఏమీ న్యాయం చేయకపోగా అది ఆసరాగా తీసుకొని మళ్ళీ ఇంకొకసారి మొన్న 5 days బ్యాక్ వచ్చేసి మళ్ళీ తాళాలు పగలగొట్టి ఇంకొక షాప్ని కూడా కాంప్లెక్స్లో ఇంకొక షాప్ని ఎంటర్ అయ్యాడు. ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. దావూద్ బిర్యానీ పాయింట్ ఆపోజిట్ అన్నపూర్ణ బిర్యానీ పాయింట్ అండి. మా కాంప్లెక్స్ వచ్చేసి అరుణ హాల్ థియేటర్ ఆపోజిట్లోనే అన్నపూర్ణ బిర్యానీ పాయింట్ ఉందండి. దాంట్లో ఫ్రంట్ షాపు ఇలానే చేస్తున్నారు బ్రేక్ చేసి. బ్యాక్ సైడ్ కూడా కాంప్లెక్స్లో ఇంకొక షాప్ ఉందండి, అది ఇలానే చేశారు. మేము ఇక్కడ ఏమీ మాకు న్యాయం జరగట్లేదని డిఎస్పీ గారిని కలిసాము. డిఎస్పీ గారి నుంచి అక్కడ ఏమీ జరగలేదని చెప్పి మళ్ళీ అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. ఎస్పీ గారు అవైలబిలిటీలో లేకపోయేసరికి అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. అక్కడ అడిషనల్ ఎస్పీ గారు మళ్ళీ డిఎస్పీ గారి దగ్గరికి పంపించారు. డిఎస్పీ గారు మళ్ళీ ఇక్కడ సిఐ గారి దగ్గరికి పంపించారు. సిఐ గారు అవైలబిలిటీలో లేకపోయేసరికి ఎస్ఐ గారిని కలిసాం. ఇంత ప్రాసెస్ 4 months మేము తిరిగిన తర్వాత మాకంటూ ఒక న్యాయం జరిగిందంటే ఒక ఎఫ్ఐఆర్ మేము కంప్లైంట్ ఫైల్ చేసుకోగలిగాం. ఈ
ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత 2 days గ్యాప్ తీసుకొని ఈ దారా మల్లికార్జునరావు గారు తన అనుచరులతో మళ్ళీ ఆ లాక్ క్లోజ్ చేయించారండి బయట ఎంట్రన్స్ గేట్ని. అంటే ఇంకా ఆడపిల్లలకి ఎటువంటి న్యాయము జరగట్లేదు. సిఐల చుట్టూ, స్టేషన్ల చుట్టూ, ఇంతమంది చుట్టూ తిరుగుతున్న ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఎటువంటి న్యాయం జరగనప్పుడు రేపు ఆడపిల్లకి భద్రత ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా నాకు అర్థం కావట్లేదండి. మేమేమి ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మేము బెంగళూరులో ఉంటాం. ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ప్రతి వారం తిరగాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. నాకు పోషణ అంతంత మాత్రమే, నేను వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి. కావాలని ఇదంతా చేస్తున్నారండి. ఈ ప్రాపర్టీ ఆస్తులు వాల్యుయేషన్ పెరిగేసరికి ఏదో రకంగా అది వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారండి. ఒక ఎమ్మెల్యే గారే మాకు న్యాయం చేయగలుగుతారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఒక ఎమ్మెల్యే గారు తప్పితే ఇంకా ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా ఏమీ జరగదండి. దయచేసి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను సార్, నాకు 2 ఆడపిల్లలు సార్, వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను పోరాడుతున్నాను సార్. దాదాపు 14 ఏళ్ల నుంచి సఫర్ చేస్తున్నారు సార్ వీళ్ళ కుటుంబం, ఆడబడుచు, మరిది, మా అత్తగారు, మామగారు, ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలి సార్ ప్లీజ్. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.